Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 9వ స్కందము. కలియుగము యొక్క భావి చరిత్ర, కాలమానము మరియు గోలోకమునందలి శ్రీకృష్ణ లీలలను వర్ణించుట. దేశభక్తులందు నాస్తికత్వం ప్రబలిపోతుంది. నగరవాసులు హింసాపరులై దయలేని వారై మానవఘాతకులవుతారు. కలియుగమున స్త్రీ పురుషులు రోగగ్రస్తులై అల్పాయుష్కులై యవనమును చవి చూడకుండా ఉంటారు. 16 సంవత్సరములకే వారి తలల కేశములు పండిపోతాయి. 20 సంవత్సరముల వయస్సులో వారిని వృద్ధాప్యం చుట్టుకుంటుంది. 8 సంవత్సరములకే స్త్రీలు రజస్వలలై గర్భాలను ధరిస్తారు. కలియుగమున భగవన్నామము విక్రయించబడుతుంది. మిథ్యాదానములు ఇవ్వబడతాయి. తమ కీర్తిని పెంపొందించుకొనుటకు మానవులు దానములనిచ్చి మరలా వాటిని తీసుకుంటారు. దేవమాన్యములను, బ్రాహ్మణ వృత్తులను, గురుకులములకు ఇచ్చిన సంపదను వారు ఇచ్చినవి గాని ఇతరులచే ఇవ్వబడినవి గాని మరలా తీసుకొనబడును. కలియుగమున చేయరాని పనులను చేయుటయందు ఏ సంకోచమును కలిగి ఉండరు. భార్యాభర్తలను నిర్ణయించుకొనుట సాధ్యము కాదు. అనగా స్త్రీ పురుషులలో ఒక పద్ధతి, నియమము అన్నది లేకుండా ఉంటుంది. గ్రామములందు, సంపదలందు ప్రజలు పూర్ణ అధికారమును పొందజాలరు. అందరూ అప్రియములగు మాటలను పలుకుతూ ఉంటారు. అందరూ దొంగలుగా, లంపటులుగా పరిణమిస్తారు. ఒకరిని ఒకరు హింసించుకుంటూ ఉంటారు. నరఘాతకులవుతారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య అందరి వంశములందు పాపము చోటు చేసుకుంటుంది. సకల ప్రజలు లక్క, లోహము, కళ్ళు, ఉప్పు వ్యాపారాలు చేస్తారు. పంచయజ్ఞములందు ద్విజులు కూడా ప్రవృత్తులు కారు. యజ్ఞోపవీతములు ధరించుట భారం అవుతుంది. సంధ్యావందనము చేయరు. శుభ్రతను, శౌచమును పాటించరు. వ్యభిచారిణులు వడ్డీలతో జీవితములను గడుపుతారు. కులటలకు స్త్రీలు రజస్వలలై కూడా బ్రాహ్మణుల ఇంట వంటలు చేస్తారు. అన్నములందు, స్త్రీలయందు, ఆశ్రమవాసులందు నియమమేదీయును ఉండదు. భయంకరమగు కలికాలమునందు జనులందరూ మ్లేచ్ఛులవుతారు. ఇట్లు అన్ని హంగులతో కలికాలము వస్తుంది. పృథివీ అంతయును మ్లేచ్ఛులతో నిండిపోతుంది. విష్ణుయసుడను పేరుగల బ్రాహ్మణుని ఇంట అతనికి పుత్రుడుగా కల్కి ప్రకటితుడవుతాడు. కల్కి భగవానుడు సుప్రసిద్ధ పరాక్రముడు, నారాయణుని అంశ. ఈ స్వామి ఎత్తైన గుర్రమునెక్కి తన గొప్ప ఖడ్గముతో మ్లేచ్ఛులను అందరినీ సంహరిస్తాడు. 3 రాత్రులలోనే పృథివీ అందు మ్లేచ్ఛులు లేకుండా చేస్తాడు. అప్పుడు ఆ స్వామి అంతర్ధానం అవుతాడు. అప్పుడు ఒక్కసారిగా పృథివీ అంతా అరాచకత్వం ప్రబలుతుంది. చోరులు సర్వత్రా దొంగతనములను, లూటీలను చేస్తారు. తరువాత కుండపోతగా అంతము లేకుండా నీరు వర్షింపసాగుతుంది. ఎడతెరిపి లేకుండా 6 రాత్రులు 6 పగళ్ళు వర్షం కురుస్తుంది. ఎక్కడ చూచినను భూమి మీద నీరే ఉంటుంది. ప్రాణులు నశిస్తారు. వృక్షములు, గృహములు పడిపోతాయి. అంతయును శూన్యముగా ఉంటుంది. మునీంద్ర, దీని తరువాత 12 సూర్యులు ఒక్కసారిగా ఉదయిస్తారు. వారి ప్రచండమగు తేజస్సుతో భూమి ఎండిపోతుంది. ఇట్లు సుదీర్ఘకాలమునకు కలియుగము సమాప్తం అవుతుంది. అప్పుడు తపములు, సత్వసంపన్నములు అగు ధర్మములు తమ సంపూర్ణ రూపములతో ప్రకటితములవుతాయి. ఆ సమయమున తాపసులతో, ధర్మాత్ములతో, వేదజ్ఞులైన బ్రాహ్మణులతో మరలా భూమి శోభాయమానం అవుతుంది. ఇంటింటా స్త్రీలు పవిత్రులై ధర్మాత్ములవుతారు. ధర్మపరాయణులు, న్యాయపరాయణులైన క్షత్రియులు రాజ్యపు పగ్గాలను చేపడతారు. వారందరూ బ్రాహ్మణులకు భక్తులుగా, మనస్వినులుగా, తాపసులుగా, పరాక్రమవంతులుగా, ధర్మాత్ములుగా, పుణ్యకర్మలను అభిలషించువారు అవుతారు. వైశ్యులు వ్యాపారములందు తత్పరులవుతారు. వారు మనస్సులలో ధార్మిక భావనలు కలిగి ఉంటారు. బ్రాహ్మణుల ఎడల శ్రద్ధ కలిగి ఉంటారు. ధర్మమునందు దృఢ విశ్వాసమును కలిగి పవిత్రముగా సేవ చేస్తారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వంశముల వారు శక్తి స్వరూపిణి భగవతి జగదంబను శ్రద్ధాభక్తులతో ఉపాసిస్తారు. వారి ద్వారా దేవి మంత్రజపము నిరంతరము సాగుతుంది. అందరూ దేవీ ధ్యాన నిరతులవుతారు.
సమయానుగుణముగా వ్యవహరించు పురుషులందు శృతి స్మృతి పురాణముల సంపూర్ణ జ్ఞానము ఉంటుంది. దీనిని సత్యయుగమని అంటారు. ఈ యుగము ధర్మము సంపూర్ణ రూపమును దాల్చి ఉంటుంది. త్రేతాయుగమున ధర్మము 3 పాదములతో, ద్వాపరమున 2 పాదములతో, కలియుగమున కేవలము ఒకే ఒక పాదముతో సంచరిస్తూ ఉంటుంది. భయంకరమగు కలి ప్రవేశించగా ఇది పాదవిహీనమవుతుంది. విప్రవర్య 7 రోజులు ఉన్నాయి. 16 తిథులు చెప్పబడ్డాయి. 12 నెలలు, 6 ఋతువులు ఉన్నాయి. శుక్ల కృష్ణ అను 2 పక్షములు, ఉత్తర దక్షిణాయనములను 2 అయినములు ఉన్నాయి. 4 జాముల పగలు, 4 జాముల రాత్రి ఉంది. 30 దినములు 1 మాసం అవుతుంది. వత్సరము, ఇడావత్సరము మొదలుగా గల 5 భేదములతో వత్సరములను తెలుసుకొనవలెను. ఇదియే కాలసంఖ్య నియమము. దినములు వచ్చిపోవునట్లే యుగములు 4 కూడా వచ్చిపోతూ ఉంటాయి. మానవులకు 1 సంవత్సర కాలము పూర్తి కాగా దేవతలకది 1 పగలును 1 రాత్రియును అవుతుంది. మానవుల 300 యుగములు గడిచినచో దేవతలకు 1 యుగము గడిచినట్లుగా కాలసంఖ్య నెరిగిన విశేషజ్ఞులు సిద్ధాంతీకరించారు. ఇట్లు 71 దివ్య యుగములు 1 మన్వంతరమని చెప్తారు. 1 ఇంద్రుడు 1 మన్వంతరము వరకు ఉంటాడు. ఇట్లు 28 మన్వంతరములు గడిచినచో బ్రహ్మకది 1 దినము 1 రాత్రి అవుతుంది. ఈ కొలమానము ప్రకారము బ్రహ్మకు 108 సంవత్సరములు గడిచినచో ఆయన ఆయువు పూర్తవుతుంది. దీనినే ప్రాకృతలయమని చెప్తారు. ఆ సమయమున పృథ్వీ కనిపించదు. పృథ్వీతో కూడా సమస్త బ్రహ్మాండము జలమునందు లీనమవుతుంది. బ్రహ్మ, విష్ణువు, శివుడు, ఋషులు మొదలగు వారందరూ సచ్చిదానంద పరబ్రహ్మయందు ప్రవేశిస్తారు. ఆ బ్రహ్మయందే ప్రకృతియును లీనమవుతుంది. ప్రకృతి పురుషుడు ఒకటవుతారు. మునీంద్ర, దీనినే ప్రాకృత ప్రళయం అంటారు. ఇట్లు ప్రాకృత ప్రళయము కాగా బ్రహ్మ ఆయువు సమాప్తం అవుతుంది. మునివర, ఇంత సుదీర్ఘకాలము జగదంబకు 1 నిమిషం అవుతుంది. ఇట్లు దేవి యొక్క 1 నిమిష కాలమున సమస్త విశ్వము సకల బ్రహ్మాండములు నశిస్తాయి. భగవతి యొక్క నిమిషమాత్రమునందే సృష్టిక్రమమున అనేక బ్రహ్మాండములు జన్మించును. ఇట్లు సృష్టియును ప్రళయమును జరుగుచునే ఉండును. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.